నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ తరపున టౌన్ హాల్ కండక్ట్ చేయడానికి వచ్చాము మేము. ఇది ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతుంది. ఇందాక మా సార్ చెప్పినట్టు విజయానికి చిహ్నమైన విజయవాడ తూర్పు మన శుభసూచకంగా తూర్పులో స్టార్ట్ చేసి ఈ టౌన్ హాల్స్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ టౌన్ హాల్ కాన్సెప్ట్ ఏంటంటే నియోజకవర్గ ప్రజలు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ లీడర్తో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే చాలామంది ప్రజలు వాళ్ళ సమస్యల్ని తీసుకొచ్చి మాట్లాడించడం, క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాంలో మేము ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు మొట్టమొదటిసారిగా అంత మనసు విప్పి చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేసినట్టు అనిపించింది, చాలా భావోద్వేగంతో. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ ప్రొఫెషనల్ వింగ్ గురించి వస్తే మేము టీడీపీ అనుబంధ సంస్థ అయిన ప్రొఫెషనల్ వింగ్, మేమందరం ఏదో ఒక రంగంలో జాబ్స్ చేసుకుంటూ ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని చూసి చలించిపోయి మా వంతు సాయంగా మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఒక 2 months కష్టపడితే మనకు మంచి గవర్నమెంట్ ఫామ్ అయితే మన రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల్లాగానే బాగుపడుతుంది అని చెప్పే ఉద్దేశంతో మేమందరం ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశామండి. సో ఇలాంటి టౌన్ హాల్ మీటింగ్స్ మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ చూస్తారు. ఇదే ఫార్మేట్లో జరుగుతాయి. ఇలా ఈ మీడియా ద్వారా నేను ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రజలకి పిలుపునిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మీ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతాయి. మీ సమస్యలతో రెడీగా ఉండండి మీ లీడర్తో మాట్లాడడానికి. సో దట్ మీకు మీ లీడర్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడున్న సమస్యలు చెప్పుకొని దానికి పరిష్కారాలు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ ఇస్తున్నారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటున్నారు మమ్మల్ని ఒక కులానికి అంకితం చేసేస్తున్నారు. బట్ నేను చెప్పినట్టు ఏంటంటే మేము కేవలం ఈ 2-3 నెలలు దేశంలో మన దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి అంటే మేము కృషి చేయాలని వచ్చిన వాళ్ళం తప్ప ఈ 2 నెలల తర్వాత ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత మా మొహాలు ఏమి మీకు కనపడవండి. మాకు ఎలాంటి రాజకీయాలు అనుభవం లేదు. ఇది ఎక్కడైనా మీకు రాజకీయం అని అనిపించిందా? క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా న్యూట్రల్స్ అండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా న్యూట్రల్స్. మీరు చూసినట్లయితే ఇంతకుముందు గద్దె గారి మీటింగ్స్ కూడా ఏ నాయకుడైనా రాజకీయ సభలు చూసుంటారు. ఒక్క రాజకీయానికి సంబంధించిన గద్దె గారి క్యాడర్ కానీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన అనుచరులు కానీ ఎవ్వరూ లేరు. వచ్చిన వాళ్ళంతా న్యూట్రల్ వాళ్ళే వచ్చారు. అంటే పార్టీకి సంబంధం లేకుండా, ఆయనకి సంబంధం లేకుండా ప్రొఫెషనల్స్ న్యూట్రల్సే వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా చూసినట్లయితే న్యూట్రల్సే ఉన్నారు. ఆయన పక్కనున్న ప్యానలిస్టులు కూడా వివిధ రంగాల నుంచి నిష్ణాతులైన వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ అడిగారే తప్ప ఆయన టీం ఒక్కరు కూడా లేరు. ఆయన పొద్దున్నుంచి కూడా అదే అనుకుంటున్నారు, మా టీం ఎవరు రాలేదు, మా క్యాడర్ ఎవరు రాలేదు, మా కాన్స్టిట్యున్సీ ఎవరు రాలేదు అని చెప్పి. ఇది అలాంటి రాజకీయ సభలు కాదండి. ఇది పక్కా ప్రొఫెషనల్స్ నిర్వహిస్తూ న్యూట్రల్స్ వచ్చిన సభ. ఇది న్యూట్రల్స్ని మీరు చూసే ఉంటారు. అలాగే రేపు 25వ తారీఖున నందిగామలో ఇదే టౌన్ హాల్ మీట్ జరుగుతుందండి. ఏపీ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలోనే జరుగుతుందండి. సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అందరూ. సో వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్స్ని బట్టి మేము డిజైన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పినట్లుగా ముందు ఇక్కడితో స్టార్ట్ చేశామండి. వైసీపీ వాళ్ళు కరెక్ట్గా పాలన చేసుంటే, కరెక్ట్గా రాష్ట్రం బాగుంటే మాకు ఇలాంటి టౌన్ హాల్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం రాదేమో అని మేము అనుకుంటున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రం ఇంత దుర్భిక్షంలో లేదు కదండి. ఇప్పుడే కదా చూస్తున్నాం. ఎవరైనా ఇప్పుడు ఎవరన్నా మన రాజధాని ఏంటంటే ఏం చెప్పుకోవాలండి? మన రాజధాని ఏంటి? మనం 10 సంవత్సరాలు అయిపోయింది. హైదరాబాద్ ఇంకా మనల్ని పొమ్మంటారు. మన రాజధాని ఏంటి? మనం ఏం చెప్పుకోవాలి? 5 years నుంచి జరిగిన అభివృద్ధి ఏంటి? 5 years ముందున్న కంపెనీలు ఇప్పుడు మాకేం సంబంధం లేదండి. వచ్చిన వాళ్ళందరూ ఒక మెకానికల్ ఇంజనీర్ అని ఒక ఆయన వచ్చారు. ఆయన కూడా చెప్పారు, మేధాలో 38,000 మంది ఉండేవాళ్ళు, 3,800 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 60 మంది కూడా లేరు.
అని చెప్తున్నారు. ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ క్వశ్చన్ నాకు చాలాసార్లు వస్తుందండి. సడన్గా ఐటీ వాళ్ళు, సడన్గా ప్రొఫెషనల్స్ ఎందుకు వచ్చేసారు అని చెప్పి. సడన్గా దుర్భిక్ష వచ్చింది కాబట్టి రావాల్సి వచ్చింది. చదువుకున్న వాళ్ళు, మేధావులు వచ్చి మాట్లాడాలి. మేము కూడా ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు దేశం రాష్ట్రం బాగుపడదు అని మేము ఫీల్ అయ్యాం కాబట్టి మాకు చాలా నెగటివిటీ, ట్రోలింగ్, మన పేటీఎం బ్యాచ్ గురించి తెలిసిందే కదా, చాలా జరుగుతుందండి. వాళ్ళ ఎవరిని కేర్ చేయకుండా ఎవరు ఏం మాట్లాడుకున్నా మా భావితరాల భవిష్యత్తు కోసం మేము బయటకు వచ్చి ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి టౌన్ హాల్స్ ఇవన్నీ చేస్తున్నాం. ఇదే క్వశ్చన్కి నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నానండి. ఎవ్వరు ఎలాంటి మాటలు మాట్లాడినా, ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు, ఈ కులం వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని ఏం చెప్పినా వీ జస్ట్ డోంట్ కేర్ అండి. మేము చేయాలనుకున్నది చేస్తాము, కంటిన్యూ చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు మేము వర్క్ చేస్తూనే ఉంటాము. చేయాలండి. అదే అంటే ఇది ఒక్కటిమే కాదు, మాకు ఏ కాన్స్టిట్యున్సీకి సెపరేట్ టీం ఉన్నారు. ఇప్పుడు ఈయన తూర్పు కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు కదా. సో ఒక్కొక్క సండే ఆర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కాదు, మల్టిపుల్ జరిగిపోతూ ఉంటాయండి. ఇప్పటి నుంచి ఇంకా మల్టిపుల్ ఒక రోజులో అన్నీ జరిగిపోతాయి. ఏ టీం ఆ టీమే చూసుకుంటూ ఉంటారు. ప్లస్ ఇప్పుడు మీరు లోకల్ నాయకుల దగ్గర మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అది ఓన్లీ పార్టీ కార్యకర్తల దగ్గర తీసుకున్నారు, లేకపోతే మీరు మార్కెట్ సర్వే ఏమైనా చేసి ఆ ఏరియా సంబంధించి మార్కెట్ సర్వే చేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు ఇదంతా తయారు చేస్తున్నారు? క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే క్వశ్చన్స్ మోస్ట్లీ వాళ్ళు న్యూట్రల్స్ వచ్చి అడిగిన క్వశ్చన్సేనండి. వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. మేము జస్ట్ ఫెసిలిటేట్ చేస్తున్నాం అంతే. అంటే మేము జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ కాన్స్టిట్యున్సీలోని న్యూట్రల్స్ అందరూ, ఎందుకంటే పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడరు కూడా. ఇదే మీరు గచ్చిబౌలి స్టేడియంలో కూడా చూసుంటారు. టీడీపీ వాళ్ళకన్నా టీడీపీ వాళ్ళు లేరనే చెప్పుకోవాలి. ఆ స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళకన్నీ న్యూట్రల్స్ ఎక్కువ వచ్చారు. ఇక్కడ కూడా అంతే, న్యూట్రల్స్ వచ్చి మేము జస్ట్ ఒక వేదిక కల్పిస్తున్నాం అంతే. మేము ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి మీ లీడర్తో మీరు మాట్లాడుకోండి, మీ సమస్యలు చర్చించండి అని. అలానే ఆయనకి ఎవరు వస్తారు ఏంటి అందరికీ అంతే, లీడర్స్కి తెలియదు. బట్ ఆ సమస్యల గురించే మాట్లాడతారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం రామ్మోహన్ గారిని చూసాము, వాళ్ళ సమస్యల గురించే మాట్లాడారు కాబట్టి ఆయన అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. సో ఫార్మేట్ ఇలానే ఉంటుందండి. మా ఇన్స్పిరేషన్ ఏంటంటేనండి, మేము కూడా చూస్తున్నాము రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉందని చెప్పి ఈ గత 5 ఏళ్ళుగా చూస్తున్నాము. రాష్ట్రం కొత్త ముఖ్యమంత్రి వస్తే బాగా డెవలప్ అవుతుంది అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఉన్నాను. 2019లో బహుశా ఇంకా బాగా డెవలప్ అవుతుందేమో, ఎందుకంటే ఏజ్ గ్యాప్ బాగా ఉంది కదండి. సో ఇప్పుడున్న కరెంట్ ముఖ్యమంత్రి మనం యంగ్, కొంచెం యువ ఆలోచనలతో వస్తారు. సో చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది అనుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో పరిస్థితులు చూసిన తర్వాత డెవలప్మెంట్ పక్కన పెట్టేస్తే అసలు మన స్టేట్ మనకి ఉండదేమో, మ్యాప్లో నుంచి కనపడదేమో, ఏ మ్యూజియంలోనో ఇక్కడ ఒక స్టేట్ ఉండేది అని చెప్పుకునేలాగా తయారవుతుందేమో అనే బాధతోటి బయటకు వచ్చామే తప్ప అందుకే సడన్గా రావాల్సి వచ్చింది. అండ్ ఈ పరిస్థితి బాగుపడే వరకు ఉందామనే ఉద్దేశం కూడా ఉంది.